రేవంత్ ఏడాది పాలనలో 56 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బాలానగర్ గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆరాధ్య మృతదేహానికి నివాళులర్పించారు. ఆరాధ్య స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా చొక్కనపల్లిలో విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆర్ఎస్ ప్రవీణ్ పరామర్శించి 51,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆరాధ్య అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాలానగర్ గురుకుల పాఠశాలలో నిన్న అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ఆరాధ్య అనే అమ్మాయి అంత్యక్రియలకు ఆ కుటుంబాన్ని ఓర్దాల్చడం కోసం నేను తర్వాత ఎక్స్ఎమ్మెల్యే నియోజకవర్గ ఎక్కుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 420 రోజులు దాటింది. రేవంత్ రెడ్డి గారు మరి విద్యాశాఖ తన దగ్గరనే ఉంచుకున్నాడు. ఈ దేశంలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదంటే అది ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 56 మంది పిల్లలు చనిపోయారు. ఈ 56 మంది పిల్లలు సూసైడ్. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, అర్జెంటుగా ప్రతి స్కూల్లో కూడా మానసిక నిపుణులను పెట్టాలి, హెల్త్ కమాండ్ సెంటర్ను మళ్ళీ ఓపెన్ చేయాలి. తల్లిదండ్రులకు ఏం ఆన్సర్ చెప్తారు? ఎంత ఎత్తున ఉంది ఆ రూఫ్ల కంటే ఈమె ఒక రాయికి చీర కట్టి అక్కడి నుంచి వేసుకొని ఫిట్స్ వచ్చినాయని చెప్తారు. చూస్తేనేమో అక్కడ శవము దాంతో ఇది ఉన్నది. ఆరాధ్యను ఎవరెవరు బాధించారో, వేధించారో, ఏ విధంగా కష్టపెట్టి ఏ విధంగా ఉరేసారో వారందరూ కూడా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, తగిన శిక్ష కూడా వేయాలి. వారికి కూడా మరణ శిక్ష చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా రాక్షస పాలన కొనసాగిస్తుంటే ఇలా ప్రజలు తిరగబడతారు. మొత్తం కూడా ఈ రాక్షస పాలన మానుకొని సభ్యమైన పాలన, శాంతియుతమైన పాలన, లా అండ్ ఆర్డర్ ఇలా మొత్తం కూడా అందరికీ కూడా రక్షణ కల్పించేటువంటి పాలన కొనసాగించి పౌరులను మాదిరిగా చూడాలి. ఈరోజు నువ్వు ఒక్కనే ముఖ్యమంత్రి, నేను ఒక్కనే మనిషిని, మిగతా పార్టీ లేబర్ నేను సుపీరియర్ అనుకుంటే కుదరదు.